ఈరోజు ఎపిసోడ్లో ముద్ర కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయాక రాజ్ తన ఛాంబర్లోకి కావ్యను పిలిచి, ఎందుకు మీటింగ్ పెట్టావు, నేను లేకుండా పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటని నిలదీస్తాడు. దీంతో మీరు మీ పియాన్సీతో ఊరేగుతుంటే మేమిక్కడ ఖాళీగా కూర్చోవాలా అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో రాజ్ మరింత కోపంగా, నువ్వు ఏ ఉద్దేశంతో మీటింగ్ కంటిన్యూ చేశావో నాకు తెలుసు. నిన్ను వదిలేస్తానని చెప్పాను కాబట్టి ఈలోగా మా డాడీ దగ్గర మార్కులు కొట్టేసి నా ఫ్యామిలీ మొత్తాన్ని నీ వైపు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నావు. రేపు నేను నీకు విడాకులు ఇస్తానంటే నా వాళ్ళంతా నీకు సపోర్ట్ చేయాలని ఇదంతా చేస్తున్నావు అనగానే కావ్య తనది అంత చీప్ క్యారెక్టర్ కాదని మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కళ్యాణ్ ఫోన్ నుంచి చేస్తే వస్తానని చెప్పి ఎప్పుడొచ్చారో అంటుంది. దీంతో రాజ్ కోపంగా, శ్వేతకి త్వరలోనే విడాకులు రాబోతున్నాయి. వెంటనే నేను నీకు విడాకులు ఇచ్చి నేను శ్వేత పెళ్లి చేసుకుంటాం. నువ్విక నా జీవితంలోంచి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కావ్యను చూసిన శ్వేత కోపంగా లోపలికి వెళ్ళి రాజ్ను తిడుతుంది. దీంతో రాజ్ తను నాతో హ్యాపీగా లేదని, అందుకే ఇష్టం లేకపోయినా ఇలా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అబద్ధం చెప్పాను. అప్పుడైనా తను నాకు దూరం అవుతుంది అని రాజ్ చెప్పగానే శ్వేత ఒక అమ్మాయిని బాధ పెట్టడం పద్ధతి కాదంటుంది. దీంతో చాటు నుంచి కావ్య మొత్తం విని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రుద్రాని, అనామిక హాల్లో కూర్చొని గుసగుసలాడుకుంటారు. ఇక రుద్రాని, ఈ మధ్య మీ పెద్దత్త మీ అత్తని తెగ ఆడేసుకుంటుంది. నేనంటే ఆడపడుచుని, నన్ను అనడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ మీ అత్తకే పాపం ఇత్తడైపోతుంది అంటుంది. నువ్వు మీ అత్తను వెనకేసుకొచ్చి మీ పెద్దత్తను గట్టిగా దులిపేయచ్చు కదా అంటుంది. దీంతో అనామిక, మా అత్తకే చెప్పుకునే దిక్కులేదు, ఇక నన్ను కరివేపాకు కింద తీసి పారేయదు అంటుంది. ఇక రుద్రాని, నువ్వు ఇలాగే ఉంటే అంతే సంగతులు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇంతలో అక్కడికి అపర్ణ వస్తుంది. ఇద్దరు సైలెంట్ అవుతారు. ఆఫీస్ నుంచి సంపత్ వచ్చి సుభాష్ సార్ పంపించారు అని 5 లక్షలు తీసుకురమ్మని చెప్పగానే అపర్ణ లోపలికి వెళ్ళి లాకర్లో డబ్బులు చూసి 3 లక్షలే ఉన్నాయేంటి అనుకొని బయటికి వచ్చి సంపత్కి 3 లక్షలు ఇచ్చి మిగతా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పు అని చెప్తుంది. దీంతో సంపత్ వెళ్ళిపోతాడు. ఇక రుద్రాని, అదేంటి వదిన, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటుంది. ఇంతలో అపర్ణ, లాకర్లో 5 లక్షలు ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే 3 లక్షలే ఉన్నాయి అని అంటుంది. దీంతో రుద్రాని, అనామిక షాక్ అయినట్లు నటిస్తారు. ఇక రుద్రాని, ఏంటి నీకు తెలియకుండా అంత డబ్బు ఎలా మాయమవుతుంది, ఎక్కడికి పోతాయి, ఎవరు తీసి ఉంటారు అంటుంది. ఇక ధాన్యలక్ష్మి, ఇంకెవరు తీసి ఉంటారు, దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది, తాళాలు ఇచ్చిన మొదటి రోజే ఇలా చేసింది అనడంతో అపర్ణ కోపంగా, నీ కోడలు కూడా తీసి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇంతకుముందు తాళాలు తీసుకొచ్చి ఇచ్చింది నీ కోడలే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు ఆ కావ్య పని అయిపోతుందని ధాన్యలక్ష్మి, రుద్రాని, అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు ఆఫీస్ నుంచి బాధగా ఇంటికి వస్తున్న కావ్య కారు మధ్యలో ఆగిపోతుంది. ఇంతలో రాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏదో ప్రాబ్లం సార్ అని డ్రైవర్ చెప్పడంతో రాజ్ డ్రైవర్ను తిట్టి కావ్యను తన కారులో వెళ్దామని చెప్పడంతో కావ్య రానని చెప్తుంది. దీంతో రాజ్ కావ్యపై కోప్పడడంతో రాజును కావ్య తిడుతుంది. నేను ఇంటికి రావడం లేదని, నేను నా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పడంతో సరే అక్కడే డ్రాప్ చేస్తాను పద అనగానే కావ్య రాజ్ కారెక్కి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.